తిమోతి ఒక విషయం చెప్తున్నా, మన ఆరోగ్యాల కన్నా సంఘానికి ఆరోగ్యకరమైన బోధ నిమిత్తం పోరాడడమే మన జీవిత లక్ష్యం. తిమోతి ఓ పక్క వాడ బద్దలాసిపోయిన ఒమనే అలెగ్జాంద్రియా కంచెరివాడు అనుంది బైబిల్లో. ఆ కంచెరివాడు కీడు జరిగించిన కంచెరివాడు, వాడు మందని కనికరింపడు. వారు లోకం కొరకు బ్రతకడానికే ప్రజలను ప్రేరేపిస్తాడు. విశ్వాసం ఉండదు, భక్తి ఉండదు. వారు దేవుని కొరకు జీవించాలని ఒక పునరుద్ధానం అనే జీవితం ఉంది. రెండో రాకడ కొరకు కనిపెట్టండి అన్న ఒక చక్కటి దర్శనం ఉండదు, ఏముండదు. పిచ్చి బోధలు చేసుకుంటూ తిరుగుతున్నారు తిమోతి. ఇలాంటి టైంలో నువ్వు లేక నేను లేక ఎవ్వరూ లేక కదిలిపోతే సంఘం ఏమైపోతుంది? నా ఆరోగ్యం బాగాలేదు సార్ అంటే, ఆరోగ్యం బాగోపోయినా పర్లేదు, నువ్వు ఉండాలి. 2 పదాలు వాడాడు చూడండి. 3వ వచనంలో మొదట 3వ వచనంలో, నేను మాసిదోనియాకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టొద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎపిఎస్సిలో నిలిచిన కొందరికి ఆజ్ఞాపించాలి. అక్కడ ఆజ్ఞ అన్న దానికి ఏ పదం రాశాడో తెలుసా? మిలిటరీ డిపార్ట్మెంట్లో వాడతారండి గ్రీక్ వర్డ్ అది. కమాండ్ చేయి. ఎవడైనా తప్పుడు బోధలు చేస్తే కమాండ్ చేయి, వదలొద్దు. మన ఆరోగ్యాలు బాగోకపోయినా, మన ఆర్థిక పరిస్థితులు బాగోకపోయినా, మన పరిస్థితులు ఎలా ఉన్నా, మనం ఎందుకు పిలువబడ్డామంటే ఒక పక్క సత్యం చెప్పడమే కాదు, దుర్బోధలు జరుగుతున్నప్పుడు ఆ దుర్బోధల నిమిత్తము కూడా పోరాటం చేయడానికి మనం పిలువబడ్డాం తిమోతి. కడుపు జబ్బున్నా, కళ్ళ జబ్బున్నా, ఏ జబ్బున్నా, మన జీవితంలో ఎంత రోగాలున్నా, మన దేహం మనకి సహకరించకపోయినా, మన దేని నిమిత్తం పుట్టామో తెలుసా? సత్యము కొరకు పోరాటం చేయడానికి పుట్టాం తిమోతి. కమాండ్ చేయాలి. నువ్వు నాలాగే అక్కడ నువ్వు జిరాక్స్ నిలబడాలి. ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కమాండ్ చేయి. దుర్బోధలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. తప్పు చెబుతున్నారనే లేఖనాల నుంచి కడిగి పడే. నిన్ను బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ ఏముందో? ఆజ్ఞాపిస్తున్నాను ఉంది, కానీ నువ్వు వాళ్ళకి ఆజ్ఞాపించి కమాండ్ చేయి. నేను కమాండ్ చేయట్లేదు, నీకేం చెప్తున్నాను? బతిమాలుతున్నాను. ప్లీజ్. సంఘముల పట్ల భారం ఉందండి పౌలు గారికి. అందుకే తిమోతి తనకన్నా చిన్నోడిని బతిమలాడుతున్నాడు. ప్లీజ్ మై సన్, ప్లీజ్. నీకు విషయం చెప్తున్నాను, నువ్వు లేకుండా నేను లేకుండా సంఘంలోంచి కదిలిపోతే ఈ తోడేళ్ళన్నీ సంఘాన్ని లోకంలోనికి కలిపేస్తాయి. మీరు చూస్తున్నారా ఏం జరుగుతున్నాయో? సిగ్గు ఎగ్గు లేకుండా సిగ్గుమాల బతుకులు, సీము నెత్తురు విశ్వాసం లేని, ఈ మాట కావాలని అంటున్నాను, అడ్డగాడుదలు కొంతమంది ప్రార్థన చేసి భోగమంటేశారు. ఎవడేసింది? విశ్వాసులు కాదండి, బోధకులు గొబ్బం పెట్టారట, ప్రార్థన చేసి భోగమంటేశారట, పులిహార తిన్నారంట. నడుతున్నాను ఇవన్నీ నడుతున్నావు. నీకు పులిహార తినాలని కూడా తిను, నీకు స్వీట్లు తినాలని కూడా తిను. నువ్వు ప్రార్థన చేసి భోగమంటలేదు. పాస్టరవా అని అడుగుతాను. పాస్టరవా లేకపోతే నువ్వు సంతలో తిరిగే పనికి మాలినోడువా? ఎవరు ఈ పని చేసింది తెలుసా? చెన్నైలో ఉన్నాడండి ఒకడు. ఆ రోజు 6వ తారీఖున చూడండి, వీళ్ళ డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాం. చెన్నైలో ఉన్నాడు. చెన్నైలో భోగమంటే పెట్టండి. ఎందుకు వేస్తారా ఈ భోగమంటే? మరి ఇప్పుడు ఈ భోగమంటే ఎగిపోతే వాళ్ళు మరి మన యేసుప్రభు ఉన్నామని భోగమంటే అయితే యేసుప్రభు నమ్ముతారా? భోగమంటే వేస్తే అంటే ఇప్పుడు వాళ్ళకి భోగమంటే వేస్తాం, రేపు పొద్దున మన క్రిస్మస్ కేక్ కొత్తారు, అప్పుడంట రక్షించేస్తారని. ఇవి కాదు వంకర మాటలు. అంటే వాళ్ళ పండగలు వెళ్ళి నువ్వు వాళ్ళ పండగలు చేస్తే వాళ్ళు వచ్చి నీ పండగలు చేస్తారా? ఎవడరా ఈ బోధ ఎక్కడి నుంచి తెచ్చారు అడుగుతున్నా. ఎక్కడి నుంచి తెచ్చారు ఈ బోధ? చెన్నైలో ఉన్నాడండి సిగ్గులేనాడు. ఆ సిగ్గులేనాడు ఆడు ఎగురుతూ ఉట్టు కొట్టడం, ఎదురుగా లేవు మేము కొడదు నిన్ను, పాటకి డ్యాన్స్, మళ్ళీ ఆ టైమింగ్లో మళ్ళీ దేవుడి పాట రిలీజ్. ఎంత బ్యూటిఫుల్ సీన్, బ్యూటిఫుల్గా ఉన్న సీనరీ, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ గొబ్బమ్మ. ఇవన్నీ కామెంట్లు. ఈ కామెంట్లు అసలు సిగ్గుండదండి ఈ కామెంట్లు ఎట్టుకోవాలి. రాత్రి ఆవిడెవరో ఉంది, ఆవిడెవరో దేవుడి పాట పాడుతుంది, తెగ తిరిగిపోతుంది. ఇలాగ డ్యాన్స్ చేస్తున్నది డ్యాన్స్ అంటున్నాను. సిగ్గుందా? పిల్లల తల్లివి సిగ్గుందా? డ్యాన్సా? ఆఫ్ పరికిని ఇలా నీకు సిగ్గుందా అడుగుతున్నా. వీళ్ళందరూ ఎవరు? వంకర మాటలు, వంకర కార్యాలు. ఏం చూపిస్తారు మీరు? నేను అడుగుతాను, సంఘానికి ఏం చూపిస్తారు? పర్లేదా? డ్యాన్స్లా, భోగమంటలా, పండగలా, వాళ్ళ పండగల శుభాకాంక్షలా? చంపేస్తాడు దేవుడు. ఏమనుకుంటున్నాడు? ఇలాంటి యెజబెలు బోధలు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు చెప్తున్నాడు తిమోతికి, పౌలు ద్వారా, తిమోతి నేను మళ్ళీ చెప్తున్నాను, మన ఆరోగ్యాలు పనమగా పెట్టైనా సరే, కత్తికి ఎదురెళ్ళిపోయినా సరే, వాళ్ళు ఎంత దుర్బోధలు చేసినా తగ్గకు, అస్సలు తగ్గొద్దు. వాళ్ళని కమాండ్ చేయి, కడిగి పడేయి. నేను చెప్పేంత వరకు ఎబిసి సంఘం నుంచి కదలొద్దు. మధ్యలో ఈ మధ్య పానకంలో పుడగలా కొంతమంది వచ్చి అంటున్నారు. ఏమో తెలుసు, వీళ్ళకి తలా తోక తెలియదండి. చక్కగా ప్రసంగాలు చెప్పుకుని వెళ్ళిపోక ఎందుకండి గొడవలు అంటే, నీకు కడుపులో మధ్య కదలకూడదు. నీకు బైబిల్ గమనించు. అపోస్తులు పక్క సత్యం చెప్పడమే కాదు, మరో పక్క పోరాడారు, దుర్బోధల మీద దులిమాడేశారు. సత్యం
సత్యం బోధించడమే కాదు, ఎవరైనా దొంగ బోధల సంఘానికి అంటిస్తే అన్యజనుల యొక్క ఆ వ్యవహార శైలి సంఘంలోకి వస్తే చూస్తూ ఊరుకోలేదు. సత్యం చెప్పడం ఎంత ప్రాముఖ్యమో దుర్బోధల మీద ఫైట్ చేయడం కూడా అంత ప్రాముఖ్యం. అందుకే బైబిల్లో రాయబడింది, పరిశుద్ధులారా మీకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడుడి. అందుకే బైబిల్ ఇలా రాస్తూ అని అంటున్నాడు, నా కుమారుడా పోరాటం, నువ్వు ఒక కమాండర్, నువ్వు యేసుప్రభు పక్షాన ఉన్న ఫైటర్, నువ్వు యేసుప్రభు పక్షం నిలబడాల్సిన ఇదిగో యుద్ధ వీరుడివి. ఏం తగ్గకు, సిద్ధాంతాలు మార్చిన, వంకర మాటలు చెప్పినా అస్సలు నువ్వేమి కనికరం చూపించు, కమాండ్ చేయవాలి. ఇలాంటి విషయాలు చెప్పాల్సిన కారణం ఏంటో తెలుసా, ఆయన రావడానికి అవకాశం లేదు. ఈయన కూడా లేకపోతే, ఎవరు చెప్పకపోతే ఎబిసి సంఘాన్ని తిప్పి 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 మళ్ళీ ఎలా తయారు చేస్తారు తెలుసా, సంతలో సమూహంలా తయారు చేస్తారు. అందుకని అస్సలు కనికరించలేదంట ఆయన.